బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఇంతకీ ఈ దత్తాత్రేయ స్వామివారు ఎవరు అనంటే అత్రి అనసూయల పాతివ్రత్యానికి తనను తాను దత్తం చేసుకున్న త్రిమూర్తులు వారి స్వరూపమే దత్తాత్రేయుడు. ఒక్క దత్తాత్రేయుడికి మనం దండం పెడితే చాలు 33 కోట్ల దేవతలకు త్రిమూర్తులకు సమస్తమైన దైవశక్తికి కూడా మనం ప్రణమిల్లినట్టే అని మనకు శాస్త్రవచనం. మరి ఇంతకీ ఈ సంఘటన ఎలా జరిగింది అని అంటే ఒకానొక సందర్భంలో ఏంటంటే మనకు అత్రి అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావం మామూలుగా ఉండదన్నమాట. అసలు ఎంతో చక్కగా, ఎంతో నియమంగా, ఎంతో అనుకూలంగా, ఎంతో సాత్వికంగా, అసలు ఎంత వినయ విధేయతలతోటి అంటే ఇంటిని మొత్తం చక్కబరుచుకోవటము, తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని చక్కగా తను నెరవేర్చటము, పతికి ప్రియంగా ఉండటము, మితంగా మాట్లాడటం, హితంగా ఉండటము. అసలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని అందరూ కూడా వేణోళ్ళ పొగుడుతూ ఉంటారు. ఈ వార్త చిన్నగా మనకు ఏంటనంటే బ్రహ్మలోకం, విష్ణులోకం పాకిందనమాట, మహేశ్వరలోకం. అయితే లక్ష్మీ పార్వతీ సరస్వతులు కూడా అసూయపడ్డారు. అబ్బా, అంత పాతివ్రత్య ప్రభావమా అని. సరే, పరీక్ష పెడదాము అని చెప్పి ఏమైందనంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా బిచ్చగాళ్ళ రూపంలో అనసూయాదేవి ఇంటికి వస్తారనమాట. ఆ రోజు మధ్యాహ్న సమయం అయింది. అక్కడేమో అత్రి మహర్షి గారు తపస్సు చేసుకుంటున్నారు. ఈవిడేమో అనసూయాదేవి ఇంట్లోనేమో వంటకు నైవేద్యానికి అన్ని సిద్ధం చేస్తుంది. ఇక్కడ ఉపచారము, ఆ రోజు శ్రాద్ధకర్మ ఉంటుంది. అది జరిగితే కానీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడానికి లేదు. కానీ అతిథులు వచ్చారు, ఆకలి అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఏం చేసిందనంటే, సరే అతిథులు భోజన వేళకు వచ్చారు, మిమ్మల్ని తిరస్కరించటం భావ్యం కాదు, అది పాపంతో సమానం, దయచేయండి లోపలికి అని పిలిచింది. సో మారువేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చక్కగా వారికి ఆసనాలు వేసింది, పీటలు వేసింది, వాళ్ళకి కాళ్ళు కడిగి నీళ్లు సంప్రోక్షణ చేసుకొని ఎంతో అతిథి మర్యాదలు, సత్కారాలు చాలా శ్రద్ధగా భక్తిగా చేసిందనమాట. అయితే వారికి అన్ని ఆకులు కూడా ఏర్పాటు చేసింది. ఇంకా తీరా వడ్డించే సమయానికి ఆగు అని చెప్తారనమాట. అయితే నువ్వు వివస్త్ర అయి మాకు వడ్డించాలి అని ఆ ముగ్గురు అతిథులు ఏకకంఠంతో అంటారు. తాను నిశ్చేష్టురాలైపోతుంది. ఏమిటి ఈ పరీక్ష? వచ్చిన వారికి భోజనం పెట్టడం నా ధర్మం, నా కర్తవ్యం. వాళ్ళకి భోజనం పెట్టకపోతే నా పాతివ్రత్య మహిమ, నా ధర్మానికి నేను ఘాతం కలిగించిందని అవుతాను. అది సరి అయింది కాదు అని తాను లోపలికి వెళ్ళి ఒకసారి ధ్యాన నిమగ్నురాలై తన తపోదృష్టితోటి అత్రి మహర్షిని ప్రార్థన చేసి మరి వచ్చిన అతిథులు వారు నమస్కారం చేసి వారు భోజనం పెట్టాలి, మీ అనుజ్ఞ ఇవ్వండి అని చెప్తుంది. సో వచ్చిన వాళ్ళందరూ అమ్మా నాకు భిక్ష భవతీ భిక్షాందేహి అన్నారు. అంటే వచ్చిన అతిథులు కూడా నాకు పసిపాపలతో సమానం, వారికి నేను భిక్ష పెట్టాలి, వారికి నేను భోజనం పెట్టాలి, ఆ భావన నాకు కలిగించు అని అనేసి తాను పట్టుపుటములు వదిలేసి వారికి అన్నం పెట్టడానికి పాత్ర తీసుకొని బయలుదేరుతుంది. అసలు నిజంగా ఆమె పాతివ్రత్య మహిమ వర్ణించటం నిజంగా ఎంత అద్భుతంగా రాసేవాళ్ళు కూడా చాలా చక్కగా తన్మయత్వంగా రాశారు. తీరా ఆమె పాత్ర తీసుకొని యువతలకు వచ్చేసరికి అక్కడ అతిథులు వేరు. అసలు చిరునవ్వులు ఒలుకుతూ, పాల బుగ్గలతో మిసమిసలాడుతూ, కేవ్మని ఏరుస్తూ ముగ్గురు పసిపాపలు కనిపించారు. చూసి ఆమె కూడా పరవశంతో, తన్మయత్వంతో, తాను ఎంతో ఔదార్యంతో ఆ ముగ్గురు పిల్లలకు కూడా ఆమెకు పాలు చేపుకు వచ్చాయి. కడుపు నిండా ముగ్గురు పిల్లలకు కూడా చక్కగా పాలు పట్టి ఆ తర్వాత తిను వస్త్రధారణ చేసుకొని ఆ పిల్లలకు వస్త్రధారణ చేసి చక్కగా ముగ్గురిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వారికి జోలపాటలు పాడింది. ఆహా, ఆ దృశ్యం, ఆ సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ తర్వాత అత్రి మహర్షి వచ్చి ఈ సన్నివేశాన్ని చూసి పులకించిపోయి అనసూయాదేవి పాతివ్రత్యానికి, ఆమె తెలివితేటలకు ఆయన ఎంతో పొగుడుతాడనమాట. అయితే వీరి ముద్దు మురిపాలకు, వీరి భక్తి శ్రద్ధలకు త్రిమూర్తులను వెతుక్కుంటూ లక్ష్మీ పార్వతీ సరస్వతి పరిగెత్తుకుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆహా, ఆ దృశ్యం ఎంత బాగుంటుందో. త్రిమూర్తులు అలాగే వారి సతీమణులు మా పతులు ఎక్కడా అని అంటే ఇదిగో ఉయ్యాల్లో ఉన్నారంటారు. అనసూయాదేవిని మాకు పతిభిక్ష పెట్టమ్మా అని అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ నిజస్వరూపాలలో వాళ్ళు వ్యక్తమవుతారనమాట. ఒకరిని పరీక్ష పెట్టడానికి వచ్చారు, వారి భక్తి పారవస్యానికి తమని తాము దప్తం చేసుకున్నారనమాట. అయితే ఆ అత్రి అనసూయలను మీకేం వరం కావాలో కోరుకోండి అని అంటే మాకు పుత్రవాత్సల్యాన్ని రుచి చూపించారు, మాకు పుత్రభిక్ష
పెట్టండి అని అంటే అప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, రుద్రుడు ఏమో దూర్వాసుడిగా, అలాగే విష్ణువు ఏమో దత్తాత్రేయుడిగా, అలాగే ఇంకొకరు చంద్రుడిగా, అలా వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా దత్తాత్రేయ స్వరూపంగా వారు తమని తాము దత్తం చేసుకున్న ఈ ఘట్టం. అంటే దీన్ని స్మరించిన మననం చేసిన త్రిమూర్తుల అనుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఘట్టం, ఈ సన్నివేశాన్ని మనం మననం చేసుకుంటే ఇందులో చాలా రకాల విషయాలు అనేవి మనకు అవగతం అవుతూ ఉంటాయి. ఏంటి అని అంటే, ఒక పరీక్ష ఎదురైనప్పుడు మనం వెనకడుగు వేయకూడదు. ధైర్య సాహసాలతోటి, ఒక సూక్ష్మ దృష్టి, సూక్ష్మ బుద్ధితోటి మనం ఆ సందర్భాన్ని మనం జయించాలన్నమాట. అయితే ఏంటి, ఇది ఓవర్ నైట్లో మనకు వచ్చేది కాదు, నిరంతరమైన సాధన అనేది చెయ్యాలన్నమాట. ఏది ఏమైనా మనం సాధనలో సిద్ధి పొందాలి అని అంటే గురువు అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. For more videos like this, subscribe Big TV channel.